చతుర్థి ప్రక్రియలో మనం ఈ రోజున గుణకారం నేర్చుకున్నాం. ఓకేనా? ఫస్ట్ మనం గుణకారం అంటే ఏవైనా సరే 2 అంకెలు కానీ 3 అంకెలు కానీ 4 అంకెలు అయినా సరే వేరే అంకెతోటి మనం గుణించడం అంటే వరుసగా మనకి ఒకే అంకెని ఎక్కువ సార్లు కూడటం అన్నమాట. ఒక రకంగా అర్థమైందా? చూడాలి, ఎక్కువ సార్లు కూడటం. ఇప్పుడు మనకి చూడండి, ఎగ్జాంపుల్ 3 × 4 అంటే ఎంత? మీకు థర్డ్ టేబుల్ వచ్చు కదా? 3 4 12. అవునా? దీంట్లో మనకి గుణకారం అంటే ఏంటంటే 3ని 4 సార్లు కూడటం. ఎన్నిసార్లు కూడాలి? 3ని 4 అంటే దీనికి ఈక్వల్ ఎలా వస్తుందో చూడండి ఒకసారి. దీన్ని చూద్దాం. 3 3 3 3 ఇదే 3ని ఎన్నిసార్లు కూడాలి? 4 సార్లు కూడటమే గుణకారం అంటే. 3 3 ఎంత? 6 3 9 3 12. వచ్చిన ఆన్సర్. దాన్ని మనం ఏం చేస్తాం ఇక్కడ? 3 × 4 = 12. గుణకారానికి గుర్తేంటి? ఇంటూ. గుణకారానికి గుర్తేంటి? మల్టిప్లికేషన్ అంటే ఏంటి? గుణకారం. ఇప్పుడు మనం ఒక అంకె గుణకారం గురించి చూద్దాం. ఒక అంకె గుణకారం అంటే ఆ టేబుల్ రావడమే. 12th టేబుల్ ఉందనుకోండి, 12 × 8 అనేది ఉంది. లేదా 8 × 6 = 8 టేబుల్ వస్తే ఇది డైరెక్ట్ 8 8 8 6 ఆర్ ఎంత? 8 టేబుల్ చదవండి. 8 టేబుల్ 8 1s are 8, 8 2s are 16, 8 3s are 25, 8 4s are 32, 8 5s are 40, 8 6s are 48. దీని ఆన్సర్ ఎంత? 8 6 are 48. ఇట్లా ఒక అంకె ఉన్నప్పుడు మనకి ఈజీ. కానీ 2 అంకెలు ఉంటే ఏం చేయాలి? దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా చేస్తాం? మీకు విస్తరణ రూపం తెలుసు కదా? 1s 10s 100s 1000s 10,000 lakh 10 lakhs crore 10 crores. ఓకేనా? ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా సింపుల్ గా తెలిసినటువంటి దాని నుంచి తెలియని దానికి వెళ్దాం. 10 × 2 అంకెల అతి చిన్న సంఖ్య ఎంత? 10. దాన్ని మనకి వచ్చినటువంటి బాగా వచ్చినటువంటి టేబుల్ ఏంటి? 10 × 2. ఇప్పుడు దీన్ని మనం ఎలా మల్టిప్లై చేయాలి? దేంతో చేయాలి? 10 ని దేంతో చేయాలి? మల్టిప్లై 2 మల్టిప్లికేషన్ చేయాలి, గుణించాలి. ఎలా చేయాలి అంటే ఫస్ట్ రెండు ఎక్కువ వచ్చి ఉండాలి మనకి. ఏముండాలి? 2 ఎక్కువ వచ్చి ఉండాలి. 2 zeros are 0. ఏ అంకెనైనా సరే 0తో మనం మల్టిప్లై చేస్తే 0నే వస్తుంది. 2ని కానీ 3ని కానీ 4ని కానీ దాని పక్కన కోటి ఉన్నా సరే 1 crore × 0 ఎంత? 0. ఓకేనా? 100 crores × 0 1 × 0 మరి 10 × 0 0. అంటే ఏ నెంబర్ అయినా సరే 0తో మనం మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 0నే వస్తుంది. సో 2 × 0 0. ఇది అయిపోయింది మనకి. దీని గురించి చేసాం. ఇంకా ఏముంది గురించాల్సింది? అంటే మళ్ళీ దీన్ని ఇక్కడికి వచ్చేసేయాలి. 2 × ఎంత? 2. ఎక్కడ వేసుకోవాలి? ఇక్కడ వేయాలా? ఇక్కడ వేయాలి. రెండిట్లో వేయాలి. 0 పక్కన వేయాలి. వెరీ గుడ్. ఎలా మరి? ఎందుకు? వెరీ గుడ్. చూడాల్సింది ఏంటంటే మనం ఇక్కడ ఎందుకు పెట్టకూడదు అంటే ఒకసారి ఈ నంబర్ తోటి ఈ లైన్ మొత్తం మల్టిప్లై చేసే వరకు కూడా సేమ్ లైన్ లోనే వేసుకుంటూ వెళ్ళాలి నంబర్ లో. ఓకేనా?
2 ఆన్సర్ ఎంత 20. 20. నెక్స్ట్ ప్రాబ్లం రాయండి. ఇప్పుడు ట్వెల్వ్ ఇంటూ 3. ఇప్పుడు మనకి 12 ఇంటూ 3 కాబట్టి మనకి ఏ టేబుల్ వచ్చి ఉండాలి 3 టేబుల్. ఇప్పుడు మనం 3 ఇంటూ 2 ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి 3 ని 2 తో మల్టిప్లికేషన్ చేయండి. చేయవా థర్డ్ టేబుల్ చూడండి 6 సార్ 3 1s are 3 3 2s are 6. దీన్ని మనం మల్టిప్లై చేసాం. ఇంకా ఏమో చేయాల్సింది 1 మరి మనం ఇటు నుంచి చేసుకుంటూ రావాలి ఇటు నుంచి చేసుకుంటూ రావాలా ఇలా వెళ్ళిపోవాలి. ఎందుకని అంటే ఓకే ఇక్కడ మనకి 3 2s are 6. నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్ చేయాలి 1 3 1s are 3. ఇవి 36. మనకు మల్టిప్లికేషన్స్ రావాలంటే ఖచ్చితంగా ఎడిషన్స్ రావాలి. ఎందుకు రావాలి అనేది తర్వాత చూద్దాం. ఓకే అయిపోయిందా? నెక్స్ట్ ఇది చూడండి జాగ్రత్తగా. మీరు ఇటు పక్కగా చూడండి నాన్న. అక్కడ కూర్చొని దూరం కూర్చొని కనిపిస్తుంది మంచిగా చూడండి. మనకి ఇప్పుడు వచ్చేది మనకి డిఫరెంట్ గా ఉంటాయి కొంచెం. అంటే ఇవి వచ్చి మీకు చిన్నవి నోట్లో అన్న తెలిసిన దాని నుంచి మనం తెలియని దానికి వెళ్ళిపోవాలి. అవునా తెలిసి ఇప్పుడు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పేవి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి ఒకసారి 2 3 4 ఇంటూ 3 చూడండి. ఇప్పుడు జాస్మిన్ మేము ఒకసారి దీన్ని ఎలా చేద్దాం చెప్పు. ఫస్ట్ ఏం చేయాలి చెప్పు 3 ని 4 తో మల్టిప్లికేషన్ చేయాలి. చేయండి చెప్పు. 3 1s are ఫస్ట్ మనం ఇక్కడ టేబుల్ కూడా వేసుకున్నామా మనకు కన్ఫ్యూజ్ కాకుండా. 3 1s are 3 3 2s are 6 3 3s are 9 3 4s are 12 3 5s are 15 3 6s are 18 3 7s are 21 3 8s are 24 3 9s are 27 3 10s are 30. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు మనకి చూడండి చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఏం చేయాలి అంటే అది చేయాలి అంటే ఆ టేబుల్ వేసుకుంటే మీకు టేబుల్ చదివినట్లు ఉంటుంది. మనకి ఈ మల్టిప్లికేషన్ కన్ఫ్యూజ్ కాకుండా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి మరి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ చెప్పండి. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి 3 ని 4 తో మల్టిప్లికేషన్ చెప్పు. చేయాలి సార్. ఆ స్టెప్ నువ్వే వేయాలి. ఇప్పుడు 3 1s are 3 3 2s are 6 3 3s are 9 3 4s are 12. 12 ఏం చేయాలి 12 12 వచ్చింది కదా ఇక్కడ వేసుకుంటున్నా. వేసుకోకూడదు సార్. ఎందుకు 1 ని తీసుకెళ్లి 3 పైన వేయాలి సార్. 4 కింద 2 వేయాలి సార్. వెరీ గుడ్. సార్ 3 దగ్గర వేయాలి. ఎందుకని 3 4s are 12 అవునా? సార్ మరి ఇప్పుడు ఏం చేయాలి 4 తో మనం మల్టిప్లికేషన్ అయిపోయింది కదా. ఇక్కడ గింటి పెట్టుకుందాం గుర్తు కోసం. ఎస్ సార్. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు 3 1s are 3 3 2s are 6 3 3s are 9 9 డైరెక్ట్ 9 కూడా వేసుకోవచ్చు డైరెక్ట్. ఇక్కడ 9 వేసుకోకూడదు సార్. ఎందుకు 3 పైన 1 ఉంది సార్. దాన్ని కూడా కలిపి వేసుకోవాలి సార్. 3 తో ఇక్కడ వచ్చినటువంటి 9 కి ఏం చేయాలి 1 ని కలపాలి సార్. యాడ్ చేయాలి. యాడ్ చేయ మరి 9 కి 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 10 సార్. 10 వస్తుంది. వెరీ గుడ్. 10 వేస్తాను ఇక్కడ. ఏ గుడ్ సార్. 1 2 పైన వేసుకోవాలి సార్. 3 0 కింద వేసుకోవాలి. వెరీ గుడ్. ఇక్కడ 0 వేసుకోవాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి ఇది కూడా మనం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి 3 1s are 3 3 2s
6. 6 వేసేస్తున్నా. ఏ కొట్టు సార్? ఎందుకు? 2 పైన 1 ఉంది కదా అంటే సార్. ఇక యాడ్ చేయవలసినటువంటి ఏదైనా ఒక నెంబర్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి మనం పైన. ఉంది అంటే ఏం చేయాలి? 3 2s are 6. ఓకే, యాడ్ చేయాల్సింది ఇంకేమన్నా ఉందా? ఉంది. సో దాన్ని ఏం చేయాలి? 6 కి కలపాలి. యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత? 6 కి 1 కలిపితే 7 సార్. 7 8 7 సార్. 6 కి 1 కలిపితే 7. టోటల్ గా ఇది ఎంత? 702. చూడండి. వన్స్, టెన్స్, 100. హండ్రెడ్స్ దగ్గర ఎంత ఉంది? 700. టెన్స్ లో ఏం లేదు కదా? 2. 702. థర్డ్ టేబుల్ తోనే చేద్దాం ఇప్పుడు అన్ని కూడా. ఓకేనా? ఎస్ సార్. ఇటువంటి ఒక 6 to 7 ప్రాబ్లమ్స్ చేద్దాం. మళ్ళీ కొన్ని హోంవర్క్ ఇద్దాం. ఓకేనా? ఎస్ సార్. టేబుల్ నెక్స్ట్ చూడండి. మీరే చెప్పండి నంబరు. మీకు కావాల్సినటువంటి నంబర్ 4 చెప్పండి ఏవైనా సరే. 4 సార్. 3 2 ఆ 3 ఆ 6 ఆ 9. 9 ఇంటూ థర్డ్ టేబుల్ మొత్తం. ఇప్పుడు మనం చేసేదంతా థర్డ్ టేబుల్. నేను చెప్తాను సార్. వెరీ గుడ్. చెప్పమ్మా. ఫస్ట్ ఏం చేయాలి? స్టెప్స్ నాకు ప్రాబ్లం చేయడం కాదు, రాని వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్, ఎందుకు ఆ స్టెప్ అలా వేస్తున్నాం ఓకేనా అనేది మనకి ఇంపార్టెంట్. ఆ నెంబర్లో మనం ఎందుకు అలా వేస్తున్నాం అనే దాన్ని బట్టి మనకి ప్రాబ్లం తప్పుకోకుండా ఉంటుంది, కన్ఫ్యూజ్ కావాలి ఫస్ట్. ఓకేనా? చెప్పు ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు థర్డ్ టేబుల్ చూసుకోవాలి. థర్డ్ టేబుల్ ఎంత చూడాలి? 9. 3 9s ఎంత? 27. వెరీ గుడ్. 27 అయినా ఏ గుడ్. ఏం చేయాలి మరి? వెరీ గుడ్. తర్వాత ఇది మనం మల్టిప్లై చేసాం కాబట్టి ఏం చేయాలి? చిన్న ఇంటూ మార్క్ పెట్టేసుకుందాం గుర్తు కోసం, అంతే. ఖచ్చితంగా పెట్టాలని ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? 3 ని 6 వచ్చేదా సార్? చెప్పు. 3 6 are 18 సార్. 18. 3 6 are 18. అంటే 18 అయినా ఇక్కడ ఏ గుడ్ సార్. ఏం చేయాలి మరి? 3 పైన 1 వేసుకోవాలి సార్. 6 కింద 8 వేసుకోవాలి. అంతేనా? అవును సార్. అంతేనా? yes సార్. 3 6 are 18. yes సార్. 18 ఇప్పుడు ఏం చేయాలి? 18 అయినా ఇక్కడ వేసుకోవాలి సార్. ఏం చేయాలి మరి? 5 6 కింద 8 వేసుకోవాలి సార్. 3 కాదు సార్. 6 పైన 2 ఉంది కదా సార్. దానికి వెరీ గుడ్. అయ్యే కావాల్సింది మనకి స్టెప్స్, మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకేనా? 3 6 are 18. 18 కి మనం ఏమన్నా యాడ్ చేయాల్సింది ఉందా? ఉంది. అది కావాలి మనకి. ఓకేనా? మనం ప్రతిసారి కూడా ఉన్నా లేకపోయినా మనం ఏం చేయాలి? అబ్జర్వ్ చేసుకోవాలి. 3 6 are 18. 18 కి ఏమన్నా యాడ్ చేయాల్సింది ఉందా? లేకపోతే ఓకే, ఉంటే యాడ్ చేయాలి. ఉంది సార్. ఉంది కదా. ఏం చేయాలి? యాడ్ చేయాలి. మరి 18 కి ఎంత యాడ్ చేయాలి? 2 సార్. 18 2 యాడ్ చేయి. 20 సార్. 20. ఓకే, యాడ్ చేసాక 20 వచ్చింది కదా. ఓకే, 20 అయినా ఇక్కడ ఏ గుడ్ సార్. ఏం చేయాలి మరి? 3 పైన 2 వేసుకోవాలి సార్. 6 కింద 0 వేసుకోవాలి. 0 వేసుకున్నాం. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఇది అయిపోయింది కదా. ఇప్పుడు 3 3 9 సార్. 9 ఏనా ఇక్కడ ఏ గుడ్ సార్. ఏం చేయాలి మరి? 9 ని 2 తో కలపాలి సార్. కలపాలి ఫస్ట్. అంటే ఏం చేయాలి అంటే 9 వచ్చింది కదా. 9 కి ఏమైనా యాడ్ చేయాల్సింది ఉందా లేదా? ఎంత ఉంది? 2 సార్. 2 ఉంది. సో 9 plus 2 ఎంత? 11 సార్. 11. ఓకేనా? అంటే 11 అయినా మరి ఇక్కడ ఏ గుడ్ సార్. ఏం చేయాలి? 2 పైన 1 సార్. 3 కింద 1 సార్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇది కూడా అయిపోయింది కదా. 3 2 6 సార్. 6 వేసేనా? ఏ గుడ్ సార్. ఏం చేయాలి మరి? 2 పైన 1 ఉంది సార్. అది కలుపుకోవాలి సార్. yes 3 పైన 1 ఉంది, 2 పైన 1 ఉంది అని కాకుండా 3 2s are 6. 6 కి మనకి 2 దగ్గర మనకి ఏమైనా యాడ్ చేయాల్సింది ఉందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? ఏమన్నా యాడ్ చేయాల్సింది నంబర్ ఉందా లేదా? ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాం అంతే. ఓకేనా? 6 plus 1 7. ఇప్పుడు ఈ నెంబర్ ఎంత చెప్పు? 1s 10s 100 1000 అంటే ఎంత? 7107.
వెరీ గుడ్ 7107 గుడ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని చెప్తా చాలా భయంకరంగా ఉంటాయి ఇంకా ఈజీ కూడా ఉంటాయి కన్ఫ్యూజ్ చేస్తుంటాయి కానీ మనం కన్ఫ్యూజ్ కాకుండా నేర్చుకోవాలంటే ఫస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను చెప్పేదాని మీద దృష్టి పెట్టండి కావ్య చూడాలి చూడండి ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ చూడండి ఎలా ఉంటుందో చాలా విచిత్రంగా ఉంటాయి ఇవి ఎందుకు విచిత్రంగా ఉంటాయి అంటే మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న ప్రాబ్లం కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అదే ప్రాసెస్ కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు ఒకసారి 208 into 3 సేమ్ డే మళ్ళీ అవే రూల్స్ చూడండి ఒకసారి ఫస్ట్ ఏం చేయాలి తరుణి చెప్పు 3 8 ఎంతో చూసుకోవాలి సార్ వెరీ గుడ్ క్లాస్ కొట్టండి ఒకసారి 3 8 ఎంత అది అట్లా చెప్పాలి ఎక్స్ప్లెనేషన్ అట్లా ఉండాలి ఓకేనా 24 సార్ 24 ఏం చేయాలి మరి 24 ని 24 అయిన ఇక్కడ సార్ ఏం చేయాలి మరి 2 0 పైన వేయాలి సార్ వెరీ గుడ్ 4 8 కింద వేయాలి సార్ ఓకే గుడ్ ఇప్పుడు ఏం చేయాలి ఇది మల్టిప్లై చేసేసాం తర్వాత ఎంత చేయాలి 0 తో చేయాలి సార్ మీకు ఏం చెప్పా 3 0 సార్ 0 కదా సార్ దాని పైన ఏమన్నా చూసుకోవాలి సార్ 0 కాబట్టి 0 వేసుకోవటం కాదు ఇక్కడ ఎక్కడైనా మనకు ఒకటే రూల్ ఏంటది దాని పైన మల్టిప్లై చేసిన తర్వాత మనం ఏదైనా నెంబర్ యాడ్ చేసేది ఉందా లేదా చూసుకోవాలి 3 0 సార్ 0 2 యాడ్ చేస్తే ఎంత 2 సార్ 0 2 ఓకేనా ఇది ఒక డిఫరెంట్ ప్రాబ్లం ఎందుకంటే మనకి 4కో 5కో 2 కలపడం వేరు 0కి 2 కలపడం మరి ఇక్కడ 0 వచ్చింది కదా ఏం చేయాలి అనే డౌట్ వస్తుంది మనకు అవునా yes సార్ 0 + 2 ఎంత 2 ఇక్కడ ఎంత ఉంటుందో తెలుసుకోవటమే ఒక రకంగా పైన నంబర్ ఉంటే ఆ నంబర్ వేసుకోవటం ఏమి లేకపోతే 0 వేసుకోవటం ఓకేనా yes సార్ నెక్స్ట్ ఇది అయిపోయింది కదా తర్వాత దేంతో మల్టిప్లై చేయాలి 2 సార్ చెప్పు 2 6 సార్ 6 ఏం చేయాలి ఇప్పుడు 6 వేసేయాలి సార్ ఎందుకు వేసుకోవాలి పైన ఏమీ లేదు పైన యాడ్ చేయాల్సిన నంబర్ ఏమీ లేదు కాబట్టి ఏమీ లేదు సార్ క్లాస్ కొట్టండి 624 వెరీ గుడ్ 624 ఏంటమ్మా 620 ఓకే గుడ్ నెక్స్ట్ ప్రాబ్లం అందరితో అయిపోయింది సార్ లెక్క చేశారా yes sir తర్వాత ఇంకో ప్రాబ్లం ఇది చూద్దాం ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా 2060 into 3 ఇది ఎలా చేస్తాం సార్ నేను చేయనా సార్ చేస్తావా తర్వాత చేద్దు కానీ ఫస్ట్ ఇప్పుడు సార్ చెప్పు నేను నువ్వు చెప్పేదే కదా నేను ఇక్కడ వేసేదంటే నువ్వు చేసినట్లే నువ్వు చెప్పు జాస్మిన్ ఫస్ట్ ఏం చేయాలి 3 ని 6 తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి ఇదే క్వశ్చన్స్ కొద్దాకి ఎందుకు అడుగుతున్నాడు అనుకోవద్దు మనకి ఏమవుతుందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోదాం 3 6 ఎంత చూసుకోవాలి సార్ ఎంత 3 6 18 సార్ 18 మరి ఏం చేయాలి 18 అయినా ఏగోట్ సార్ ఏం చేయాలి 1 పైన 1 వేసుకొని 6 కింద 8 వేసుకోవాలి సార్ వెరీ గుడ్ దీనికి ఇంటూ కొట్టేసుకున్నాం అంటే ఇది మల్టిప్లై చేయడం అయిపోయింది తర్వాత ఏంటి 1 సార్ 3 1 సార్ 3 వెరీ గుడ్ వేసుకోకూడదు సార్ ఏం చేయాలి మరి పైన ఉందో లేదో చూసుకోవాలి సార్ పైన ఏముంది 1 ఉంది సార్ యాడ్ చేసే నంబర్ ఏదన్నా ఉందా లేదా ఉంది కాబట్టి ఏం చేయాలి మరి అదేంటి 3 కి 1 కలిపితే 4 సార్ 1 కలపాలా 1 3 కలపాలా 3 కలపాలి సార్ ఎందుకు కలపాలి 3 ఇక్కడ ఉంది 1 గా yes సార్ మరి 1 కలుపుకొని 3 కి ఎందుకు కలుపుతున్నావు సార్ ఇక్కడ 1 కాదు ఉంది 1 కి 1 కాదు కలపాల్సిందే అన్నా కాదు సార్ ఎందుకు అదేంటి మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే అదే కదా సార్ వచ్చింది వెరీ గుడ్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది కాబట్టి మల్టిప్లై చేసినటువంటి దానికి
వాల్యూకి 1 కలిపినాం. 3 + 3 1 3 3 + 1 4. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి? 3 ని 0 కలిపి చూసుకోవాలి సార్. 3 zeros are 3 zeros are 0 సార్. 0. 3 twos are 6 సార్. ఇప్పుడు చెప్పు ఈ నంబర్ ఎంత? 6048. 6048. వెరీ గుడ్. రైట్ ఆఫ్. ఎప్పుడో చేసింది సార్. ఇదిగో ఒకదాని కింద ఒకటి వేయాలి, ఇట్లా పిచ్చి పిచ్చికి చేయొద్దు అని చెప్పింది మీకు నంబర్ ఎప్పుడైనా సరే. నాలుగు 2016 సార్ మనం ఒకదాని పక్కన ఒకటి వేసుకుంటాం ఇట్లా చేయాలి ఎప్పుడైనా సరే. ఓకేనా? కానీ గేమ్ మూడు అయిపోయింది. ఐదోది ఇక్కడ వేసుకోవాలి. ఓకే మూడు అయిపోయింది. ఓకేనా? సార్ మనం నీట్గా ఉంటాయి. వేసుకోండి. ఏం కాదు. ఇక్కడ నుంచి అయినా అక్కడ చేయండి. అయిపోయిందా? నెక్స్ట్ ప్రాబ్లం. సార్ నేను చేస్తాను సార్. నేను చేస్తాను సార్. yes sir. చేద్దాం. సారీ ప్లీజ్. సారీ ప్లీజ్ సార్. రష్మిక పొద్దాయి రాము అది పడిపోయింది, మళ్ళీ రీమేక్ వచ్చింది. సార్ నిండే తిడతారు అందుకనే పడిపోయింది. ఇది చూడండి ఒకసారి ప్రాబ్లం. దీన్ని ఎలా చేద్దాం? చెప్పండి. 3 ని 0 తో మల్టిప్లికేషన్ చేయాలి. ఒకటే రూల్ నుంచి మల్టిప్లై చేసుకుంటే రావట్లే. ఫస్ట్ దేంతో చేయాలి? ఇక్కడ ఏది ఉంటుంది? ఏముంది ఫస్ట్? 0 సార్. 3 zeros are 0 కింద వేసుకోవాలి సార్. 0 అయిపోయింది ఈ నంబరు. మళ్ళీ తర్వాత 3 zeros are 0 కింద వేసుకోవాలి సార్. ఓకే. తర్వాత 3 9s are 27 సార్. 27 సార్. ఏం చేయాలి? అప్పుడు సార్ 2 ని 3 పైన వేసుకోవాలి సార్. 9 ని ఇదేంటి 9 కింద 7 వేసుకోవాలి సార్. ఓకే. తర్వాత ఏం చేయాలి? 3 3s are 9. అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. నో అంతేనా? సార్. నో సార్. వెరీ గుడ్. ఏంటి మరి? 9 ని 2 కలుపుకోండి. వెరీ గుడ్. ఎందుకని ఏం చెప్పాను నీకు? రూల్స్ అవే మర్చిపోకూడదు. ఏం చేయాలి? 9 కి 2 కలపాలి సార్. 2 యాడ్ చేయాలి. ఎందుకంటే మనకి ఒకటే రూల్. ఏంటది? మనం చెప్పినటువంటి మనకు వచ్చినటువంటి నంబర్ కి ఏమైనా యాడ్ చేసే నంబర్ ఉందా లేదా చూసుకోవాలి. చూసుకుంటూ ఉందా లేదా? ఉంది సార్. ఉంది కాబట్టి ఎంత చేయాలంటూ 11. ఎంత ఈ నంబర్? నంబర్ ఎంత? 11,700. అంతే. వెరీ గుడ్. 11,700. గుడ్. Hey. $6,000. Okay, good. Number of the 29,997. very good. Number of the
6142. వెరీ గుడ్. పట్టుకోండి. మంచిది. చక్కగా నీట్ గా వేయాలి ఇలా. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఎవరు చేస్తారు? నెక్స్ట్ ప్రాబ్లం తర్ని దా. వెలుగుతుంది లైట్. వెలుగుతుంది సార్. పచ్చ లైట్ జరుగు. చూడు పక్కనే ఉంది కదా. నెంబర్ ఎంతది? 11,688. వెరీ గుడ్. నెక్స్ట్